ఆహా! సండే వచ్చిందంటే మామూలుగా ఉండదు మనతోని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెరైటీగా చేస్తున్నాము. ఇంతకుముందు వీడియోలో చేశాం కదా చికెన్ మంచూరియా. సేమ్ అది బాగా నచ్చిందనమాట. కాబట్టికి ఈసారి ఈ సండే కూడా సేమ్ అదే ప్లాన్ చేస్తున్నాము. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ మంచూరియాకి ఫస్ట్ స్టెప్ అంతా రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం పిండి మిగిలిందనమాట. కాబట్టికి ఇప్పుడు మనోడు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాడు. ఉల్లిపాయ పకోడీ ఇంతకుముందు వీడియోలో చేశాం కదా, సేమ్ దానికన్నా ఇప్పుడు కొంచెం అప్డేట్‌గా చేస్తున్నాం అనమాట. కొంచెం మంచిగా. ఇంతకుముందు తిన్నప్పుడు చాలా సూపర్‌గా అనిపించింది. కాబట్టికి అప్పుడు అనుకున్నాం అనమాట, ఇంకో సండేకి 100% ఉల్లిపాయ పకోడీ కొంచెం ఎక్కువ చేసుకోవాలనేసి. చూడండి, ఇప్పుడు లాస్ట్ స్టెప్‌లో మనోడు చికెన్ లెగ్ పీసులు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాడు. లెగ్ పీసులు ఆల్రెడీ ఏంపాడనమాట. ఇప్పుడు ఓన్లీ చికెన్ మంచూరియా కోసం రెడీ చేస్తున్నాడు. చూడండి, ఇది కూడా మ్యారినేషన్ అయిపోతుంది. ఏమైందంటే కట్టెల పొయ్యి వల్ల టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అసలు మా సైడ్లో గ్యాస్ కూడా ఉంది, ఎలక్ట్రికల్ గ్యాస్ ఉంది, మామూలు చిన్న సిలిండర్ కూడా ఉన్నది. కాకపోతే ఈ కట్టెల పొయ్యి మీద బాగా టేస్ట్ అనిపించి మేము ఇందులో రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనోడు చేయగడుక్కోవడానికి ఇక్కడ సంపు కాడ నీళ్లు పడుతున్నాడు. చెప్పే కదా ఇంతకుముందు, ఈ సంపుని మొత్తం క్లీన్ చేశారనమాట. అసలు ఇందులో దూకితే మామూలుగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. లాంగ్ వీడియో వస్తుంది, కుకింగ్ వీడియో. మళ్ళీ